తెలంగాణలో రైతు రుణమాఫీకి అంతా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు ₹1,00,000 అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. 1,50,000 లోపు రుణాలు ఉన్న వాళ్లకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ సర్కార్. ఇక 2 లక్షల వరకు అప్పు ఉన్న వాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం. దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని వెల్లడించారు. 15 ఆగస్టులోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం రుణమాఫీ అయిన రైతులతో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేసిన ఆనందాన్ని వారితో పంచుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే రుణమాఫీ ప్రకటనతో రైతులు, రైతు సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రుణమాఫీతో తొలి విడతలో 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. 3 విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు సీఎం. ఇక రాష్ట్రంలో 3 రోజుల పాటు రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును రుణం విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమన్నారు. మరోవైపు రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఆగస్టు 15 దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ, బ్యాంకర్లతో బట్టి మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇక ఇవాళ 1,00,000 లోపు రుణాలు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ రుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ 1,00,000 లోపు రుణమాఫీ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి బ్యాంకర్ల విషయంలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాంకర్లు ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ప్రజాభవన్లో దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఈ ₹1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాంకులు, సో ఎట్లా ముందుకెళ్లాలి, అక్కడ రైతులతోని ఎక్కువగా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకర్ల దగ్గర అక్కడ ప్రత్యేకంగా అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకోవాలని చెప్పేసి మంత్రులు బ్యాంకర్లకు సూచనలు చేశారు. ఇక ప్రతి బ్యాంకులో కూడా ఎక్కడైతే రుణాలు తీసుకుని ఉన్నారో ఆ రుణాలకు సంబంధించినటువంటి బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారిని అక్కడ నోడల్ ఆఫీసర్ గా అక్కడ పెడతారు. ఈ రైతులంతా కూడా ఆ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి ఈ రుణాలు ఎవరెవరికి ఈ మంజూరయ్యాయి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చేందుకు అక్కడ రైతులు ఎలాంటి కన్ఫ్యూజన్ గురి కాకుండా అక్కడ ప్రత్యేక అధికారిని కూడా పెడతా ఉన్నారు. అయితే ఈ బ్యాంకర్లకు సంబంధించిన దాంట్లో ఈ పంట రుణాలకు సంబంధించినటువంటి అంశంలో ఇతర రుణాలకు సంబంధించి ఈ రైతులు వేరే లోన్లు ఏం తీసుకున్నా కూడా ఆ లోన్లకు ఈ ప్రభుత్వం చెల్లించేటువంటి 2 లక్షల రుణాలకు సంబంధించి ఇతర లోన్లకు వీటిని వాడొద్దు, ఇతర లోన్లకు వీటిని కట్ చేయొద్దు, కేవలం పంట రుణాలు తీసుకున్న వాటికి మాత్రమే ఈ రుణాలు వర్తిస్తాయని చెప్పేసి ఇవాళ మంత్రులు బ్యాంకర్లకు సూచనలు చేశారు. ఇక అక్కడుండే బ్యాంకర్లకు సంబంధించిన దాంట్లో కూడా కొంత అవగాహన కల్పించాలి. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కావాలని కొంత నిర్లక్ష్యం వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దాంట్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బ్యాంక్ అధికారులకు సూచించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణాలు తీసుకున్న దాంట్లో మొత్తం 60 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఈ 60 లక్షల ఖాతాలతో పాటు అందులో 6 లక్షల ఖాతాలు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ముందుగా ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళని గుర్తించి ఆ తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, నిజమైనటువంటి అర్హులు ఎవరు అనే దాని మీద ఒక అంచనాకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అనేది చేస్తారు. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేదని చెప్పేసి రుణమాఫీ రాదు అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చి రుణమాఫీకి సంబంధించి మేము దూరం అవుతున్నామని చెప్పేసి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రేషన్ కార్డు అనేది కూడా ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఈ ఒక కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే ఇప్పుడున్న దాంట్లో ఒక రేషన్ కార్డు మాత్రమే ఉన్నది. ఆ రేషన్ కార్డు దాని వల్లనే ఈ కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని నిజమైనటువంటి అర్హులకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పేసి మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ 4,276 బ్యాంకులకు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలలో ఈ రైతులు రుణాలు తీసుకున్నారు. ఇందులో టీజీ క్యాబ్కు సంబంధించి 9, తర్వాత డీసీసీబీలకు సంబంధించినటువంటి 5 వాణిజ్య బ్యాంకులు, మిగతా మరికొన్ని
61 సీడెడ్ సొసైటీలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. ఇక ఏ బ్యాంకులో ఏ రైతు లక్షలోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది, ఏ బ్యాంకులో ఎంతమంది ఉన్నారు, జిల్లాల వారీగా ఎంతమంది ఉన్నారు, కాన్స్టిట్యున్సీల వారీగా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక లిస్టు కూడా విడుదల చేసింది. అయితే మొత్తం ఈ మొదటి విడతలో భాగంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ ₹1,00,000 రుణమాఫీ వరకు దాదాపు 7,000 కోట్లు ఒకే రోజు 7,000 కోట్లు 11 లక్షల పైగా కుటుంబాలకు 7,000 కోట్లను ప్రభుత్వం వాళ్ళ రైతుల ఖాతాలో ఈ రుణమాఫీ కింద జమ చేయబోతుంది. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనకు ఈ జిల్లాల వారీగా చూస్తే ఇప్పటికే ఏ జిల్లాలో ఎంతమంది లక్షలోపు ఉన్నారు అనే దాని మీద ఒక డాటా ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఎవరు అరువులు ఎవరెవరికి వస్తున్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వం కూడా దీని మీద ఒక లిస్ట్ తయారు చేసింది. తర్వాత ఆ లక్షలోపు ఉన్న రుణమాఫీకి సంబంధించిన పేర్లు కూడా ఆల్రెడీ ప్రకటించింది. సో అందులో మనకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో చూస్తే మనకు అత్యధికంగా ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువగా మనకు ఈ రుణాలు తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది. ఇందులో 78,463 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం 83,124 మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. అక్కడ మొత్తం ఈ 83,124 మంది రైతులకు సంబంధించి 454.49 కోట్లు అంటే ఈ 454 కోట్ల రూపాయలను ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు ఇవాళ లక్షలోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. ఇక కాన్స్టిట్యున్సీ వారిగా చూసుకుంటే మనకు అత్యధికంగా ఈ ఆందోళ్ నియోజకవర్గంలో అత్యధికంగా వర్గాలుగా వారిగా చూస్తే మనకు ఆందోళ్ నియోజకవర్గంలో అత్యధికంగా ఈ రుణాలు తీసుకున్నట్లు ఆల్రెడీ ప్రభుత్వం ఒక లిస్టును కూడా బయటకు పెట్టింది. ఇదంతా కూడా లక్ష వరకు రుణాలు తీసుకున్న వాళ్ళే. ఇందులో మనకు 19,186 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం 20,216 మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో 150 కోట్లు నల్గొండ జిల్లాలో తీసుకున్నారు. ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే మనకు అత్యధిక ఆందోళన నియోజకవర్గంలో అత్యధికంగా ఈ పంట రుణాలు తీసుకున్నారు. వీళ్ళకి కూడా ప్రభుత్వం ఇంత చెల్లిస్తుంది అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఒక లిస్టు కూడా ప్రకటించారు. ఇక అతి తక్కువ చూస్తే మనకు జిల్లాల వారీగా చూసినా నియోజకవర్గాల వారీగా చూసినా మనకు అతి తక్కువ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించిన దాంట్లో అతి తక్కువగా ఈ రుణాలు తీసుకున్న వాళ్ళు కనబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఈ పంటలకు సంబంధించినటువంటి సాగు అంతగా చేయరు. సో ఇక్కడ అంతా కూడా ఈ అర్బన్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతగా ఈ పంట రుణాలకు సంబంధించి అంత ఉండదు. సో అక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి మల్కాజ్గిరిలో ఒక్కరే ఈ రుణాలు తీసుకున్నారు. అది మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా చూస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక్కరే ఈ రుణాలు తీసుకున్నారు. అది 50,000కు పైగా ఉన్నాయి. అంటే చాలా తక్కువ రుణమే తీసుకున్నారు. అంటే అతి తక్కువ జిల్లాల వారీగా చూసినా తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసినా మనకు ఈ మల్కాజ్గిరిలోనే అతి తక్కువగా తీసుకున్నారు. సో ఇట్లా ఓవరాల్ గా మనకు ఇవాళ లక్షలోపు రుణాలు ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి లిస్టు ఆల్రెడీ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి రైతులు ఎవరెవరు ఏంటి అనేది కూడా ఆ మండలాల వారీగా ఆ లిస్టును కూడా బ్యాంకర్లకు పంపించింది. తర్వాత అధికారులు కూడా ఆ లిస్టు తయారు చేసి పెట్టుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఈ రుణాలు లక్షలోపు ఎవరెవరికైతే ఉన్నాయో ఆ రుణాలకు సంబంధించి రైతుల ఖాతాలో ప్రభుత్వం ఈ అమౌంట్ ను జమ చేయబోతుంది. ఇక ఆ తర్వాత సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల దగ్గర ఈ రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి రైతులతోని సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. రైతులకు సంబంధించి మరింత భరోసా ఇచ్చే విధంగా సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్.